హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో భాగం మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న కరోనాకు సంబంధించి చాలా రకాల వేరియంట్స్ వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. ప్రతి ఒక్క టెస్ట్ చేయించుకున్నప్పుడల్లా కూడా కొత్త వేరియంట్స్ బయటపడుతున్నాయి అని అంటూ ఉన్నారు. వాటి గురించి సరైన అవగాహన మనకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్తగా వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు మనకున్న వ్యాక్సిన్స్ ఏంటి, కొత్తగా వచ్చిన వ్యాక్సిన్స్ ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, అలాగే మనం చూస్తూ ఉన్నాం బూస్టర్ డోసేజ్ వ్యాక్సిన్ అవసరమా, అది ఎంతవరకు అవసరం, ఎవరికి అవసరం, ఇట్లాంటి వాటికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడానికి డాక్టర్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే శైల గారు. సార్, ఇప్పుడు చాలా రకాల వేరియంట్స్ మనం కరోనా మనకి ఎంటర్ అయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే టెస్టులు చేయించుకుంటున్న కొద్దీ కొత్త వేరియంట్స్ మనకు బయటపడుతూ ఉన్నాయి. అసలు ఎన్ని రకాల వేరియంట్స్ ఉన్నాయి, ఇంతగా మ్యుటేషన్స్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఏది డేంజరస్? సో మనము ఫస్ట్ వేవ్ అన్నారు, సెకండ్ వేవ్ అన్నారు, థర్డ్ వేవ్ గురించి అందరూ భయభ్రాంతులు అయిపోయి కూర్చున్నారు ప్రస్తుతము. సో రెండో వేవ్ రావడానికి ఒక ముఖ్య కారణము వేరియంట్స్ అన్నారు. అంటే మొదట వచ్చినటువంటి వైరస్కి కొంతమందికి వ్యాక్సిన్లు తీసుకున్నారు. అప్పటికే ఆ వ్యాక్సిన్ తప్పించుకుని వైరస్ రూపాంతరం చెంది కొత్త వేరియంట్ లాగా వచ్చింది. దానికి మనకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఇన్ని ఎక్కువ కేసెస్ వచ్చాయి అన్నారు. సో దానికి ఏమన్నారంటే ఇండియాలో కొత్త వేరియంట్ వచ్చింది. ఈ వైరస్ అనేది ఏదైతే ఉందో దానిలో కొత్తగా ఇండియాలో కొత్త వేరియంట్ వచ్చింది, దాని పేరు డెల్టా వేరియంట్ అన్నారు. సో డెల్టా వేరియంట్ వల్ల ఇండియాలో స్పైక్ వచ్చిన్నారు. ఈ డెల్టా వేరియంట్ మన దేశంలో బయలుదేరి 85 కంట్రీస్కి ఆల్రెడీ పాకి ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే యూరోప్లో ఎస్పెషల్లీ ఇంగ్లాండ్లో మూడో వేవ్కి మనమే కారణమయ్యాం. సో ఇది ఇండియాలో బయలుదేరిన కొత్త రకమైనటువంటి వైరస్ అన్నమాట. అంటే ఆ వైరస్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనం ప్రపంచంలో మన జన్యుపరంగా చూసినప్పుడు భారతీయులు ఒకలాగా ఉంటారు, చైనీయులు ఒకలాగా ఉంటారు, యూరోపియన్స్ ఒకలాగా ఉంటారు, సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఒకలాగా ఉంటారు. ఇట్లా వైరస్ ఇట్లా ఒక పాపులేషన్ నుంచి ఇంకో పాపులేషన్కి మారుతున్నప్పుడు ఆ పాపులేషన్కి అది తన రూపాంతరం చెందుతుందన్నమాట. సో దాన్ని ఆ కొత్త పాపులేషన్లో అది రూపాంతరం చెంది కొత్త రూపం పొందుతుంది. ఎందుకు? ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు వైరస్ శరీరంలోకి వచ్చింది అనుకోండి, ప్రతి సెల్ని ఎఫెక్ట్ చేయాలంటే తను కాపీ చేసుకుంటుంది. మన ఫోటో కాపీలు తీస్తాను చూసారు అట్లా. చూడు, ఒక పేపర్ని మీరు 1,00,000 కాపీలు తీశారనుకోండి, మధ్యలో కొన్ని పేజీల్లో మార్పులు వస్తాయి కదా, కొన్ని పేజీలు బాగా వస్తాయి, కొన్ని పేజీల్లో అలాగా. సో దాన్ని మ్యుటేషన్స్ అంటారు అనమాట. సో వైరస్ ఏం చేస్తుందంటే ఈ తనకి పనికిరాని మ్యుటేషన్స్ని పక్కన పారేస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని ప్రింట్స్ బాగా వస్తాయి, మిగతా వాటికంటే ఇది బెటర్గా వస్తుంది అది. సో దాన్ని న్యాచురల్ సెలక్షన్ అంటారనమాట. సో శరీరంలో ఎలాగైతే లక్షల కాపీలు వస్తున్నాయి వైరసెస్లో, కొన్ని మ్యుటేషన్స్ వస్తాయి. చెడు మ్యుటేషన్స్ పోతాయి, మంచి మ్యుటేషన్స్ ఉంచుకుంటుంది అది. ఎందుకు? దీనివల్ల అది ఇంకా బెటర్గా అది ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేయొచ్చు, ఆ ఇమ్యూనిటీని బైపాస్ చేయొచ్చు, లేదా కొత్త వైరస్ డ్రగ్స్ని బైపాస్ చేయొచ్చు. దీన్ని వేరియంట్స్ అంటారనమాట. వైరస్ మన శరీరంలో ఇమ్యూనిటీని బైపాస్ చేయడానికి రూపాంతరం చెంది అది కొత్త వేరియంట్ అది. ఓకే, మరి మనం ఇక 2.5 years నుంచి దాదాపుగా మనము వైరస్తో ఫైట్ చేస్తూ ఉన్నాం. చాలా రకాల మ్యూటేషన్స్ మనం చూసాం, చాలా రకాల వేరియంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మన ఇండియన్స్కి పర్టికులర్గా ఎంతవరకు తట్టుకోగలుగుతుంది బాడీ? సో అంటే ప్రీవియస్ది కొద్దిగా కంటిన్యూ చేయాలంటే, ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనే మేజర్ వేరియంట్స్ 4 ఉన్నాయండి. ఆల్ఫా అంటే ఫస్ట్ది, అది ఎందుకు పెట్టారంటే యూకేలో ఫస్ట్ కనుక్కున్నారు దాన్ని. తర్వాతది బీటా అనేది సౌత్ ఆఫ్రికాలో, మూడోది ఏమో సౌత్ అమెరికాలో, డెల్టా నాలుగోది ఇండియాలో. సో డెల్టా అనేది మూడోది బ్రెజిల్లో, 4వది ఇండియాలో, 5th ఏదైతే ఉందో అది సౌత్ అమెరికాలో కనుక్కున్నారు. ఈ 4 డెల్టా వేరియంట్ అనేది మన భారతదేశంలో వచ్చింది. అది నేపాల్కి పోయి డెల్టా ప్లస్ అన్నారు అనుకోండి, బట్ బేసికలీ ఇండియాలో బయలుదేరింది డెల్టా వైరస్ వేరియంట్. ఇది కొత్తగా రావడం వల్లనే సెకండ్ వేవ్ వచ్చింది. ఎందుకు? ఫస్ట్ వచ్చిన దానికి జబ్బు చాలామందికి వచ్చింది, దానికి ఇమ్యూనిటీ వచ్చింది కొంతమందికి, కొంతమంది వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారు. కానీ ఈ వైరస్ రూపాంతరం చెంది రావడం వలన ముందున్న ఇమ్యూనిటీ పనిచేయలేదు, ముందున్న వ్యాక్సిన్స్ అంత పనిచేయలేకపోయాయి. సో సెకండ్ వేవ్ మొదటి వేవ్ కంటే 4 రెట్లు ఎక్కువ కేసెస్ ఎక్కువ వచ్చాయి. సో ఇది వేరియంట్ యొక్క ప్రభావం అన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లం వల్ల మన ఫ్యూచర్లో కొత్త వేరియంట్స్ వస్తే ఎట్లా? సొల్యూషన్ ఏంటంటే, మీరు ముందు నెక్స్ట్ అడగబోతారేమో, ముందే చెప్తున్నాను. సో వేరియంట్స్, వైరస్ తనకు తాను మార్పు చెందుకుంటూ పోతుంటే మనం ఎన్ని వ్యాక్సిన్స్ తయారు చేయగలమని ఒక రకంగా
మనకి మంచి ఏం జరిగిందంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి వ్యాక్సిన్స్ అవే. ఫస్ట్ వేవ్లో కనిపెట్టిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అదే వ్యాక్సిన్స్ రెండో వేవ్లో వేరియంట్స్ మీద కూడా పనిచేస్తున్నాయి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డెల్టా వేరియంట్ గురించి మాట్లాడాం. మనకి భారతదేశంలో ఉన్నటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అయితే ఉన్నాయో ఈ వేరియంట్స్ మీద కూడా పనిచేసాయి, బాగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి అమెరికాలో సిడిసి హెడ్ అయితే ఎవరు ఉన్నారు, డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అంటారు, ఆయన చెప్పారు. ఆయన ఎస్పెషల్లీ మన కోవాక్సిన్ గురించి మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్ అక్కడ ఉన్నటువంటి వేరియంట్ సరిపోతుంది, మనం కొత్తగా దానికి వ్యాక్సిన్స్ ఏం అవసరం లేదని ఆయన చెప్పారు. ఓకే ఓకే సార్, ఫస్ట్ కాలర్ ఉన్నా సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం అండి, నా పేరు సరికొండ రవిప్రకాష్ రాజు, మునుగాల సూర్యాపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. అది 2 వ్యాక్సిన్లు తీసుకున్నామండి, డబుల్ డోసు కోవిషీల్డ్. ఓకే. అయితే డెల్టా వేరియంట్ అది వ్యాక్సిన్ తీసుకున్నా వస్తుందని అంటుండ్రు కదండి, అది ఏమన్నా నిజమా అని. అదే ఇప్పుడే జస్ట్ ఒక్క నిమిషం క్రితం దాని గురించి మాట్లాడామండి. డెల్టా వేరియంట్ అనేది ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్, ఈ వేరియంట్స్ మీద ఈ సోషల్ మీడియాలో జనాలను భయభ్రాంతులు చేసేటటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాంట్లో ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మీరు కొంచెం విజ్ఞప్తితో వ్యవహరించాలి. ఒకటి. రెండోది, డెల్టా వేరియంట్ వచ్చి ఆల్రెడీ సంవత్సరం అయిందండి. సో డెల్టా వేరియంట్ మీద వ్యాక్సిన్స్ పనిచేస్తున్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ పనిచేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆక్స్ఫర్డ్ వాళ్ళే చెప్పారు. బేసికలీ కోవిషీల్డ్, మీరు కోవిషీల్డ్ తీసుకున్నారు, కోవిషీల్డ్ డెల్టా వేరియంట్ మీద 90% పనిచేస్తుందండి. ఫస్ట్ వేరియంట్ 70% అన్నాం. సో డెల్టా వేరియంట్ పనిచేయదు అనే అనుమానం మీకు అవసరం లేదు. అన్ని వేరియంట్స్కి పాత వ్యాక్సిన్స్ చక్కగా పనిచేస్తున్నాయి, ఇలాంటి అనుమానం మీకు అవసరం లేదండి. ఓకే సార్, మరి ఇప్పుడు ఇన్ని వేరియంట్స్లలో డేంజరస్ కానిది వేరియంట్ ఏదైనా ఉందా? సో అది మంచి ప్రశ్న అండి. బేసికలీ ఇందాక అనుకున్నట్టుగా కాపీలు తీసుకుంటున్నప్పుడు వైరస్ కొన్ని పనికిరాని కాపీస్ వస్తాయి, అవి అంత ఇంపార్టెంట్ కావు. అలాంటి వేరియంట్స్ కూడా ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి బేసికలీ. వాటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా వేరియంట్స్ చాలా ఉండటం వల్ల సిడిసి అంటారు, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికా వాళ్ళ మెయిన్ హెల్త్ బాడీ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఈ వేరియంట్స్ని 3 రకాలుగా డివైడ్ చేశారండి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్, అంటే ఏదో కొత్తగా ఉంది అని. వేరియంట్ అంటే మనం దాన్ని చూసేటప్పుడు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్, అంటే ఇది కొంతమంది ఎఫెక్ట్ చేస్తుంది, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు. మూడోది ఏమంటారంటే వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్. ఒక రకంగా అంటారంటే వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్ అనేది లేదండి బేసికలీ. ఇప్పుడు కోవిడ్లో వాళ్ళు వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్ అని ఇవ్వాల, అన్నీ కూడా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఏవైతే ఉన్నాయో వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా అంత తీవ్రమైనటువంటివి ఇంకా లేవు అని వాళ్ళు చెప్పారు బేసికలీ. సో మీరు చెప్పినవి ఏంటంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొన్ని ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, బట్ మనకి అంత సీరియస్ ప్రాబ్లం కాదు అని. సో డోంట్ నీడ్ వరీ అబౌట్ ఇట్. మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ ఏమంటే 4, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో యూకే వేరియంట్, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్, బ్రెజిలియన్ వేరియంట్, 4 ఇండియన్ వేరియంట్. ఇవి ఏంటంటే ఎక్కువ దేశాల్లో పాకుతున్నాయి అనమాట. సో వీటి గురించి మనం మాట్లాడటం అవసరం, మిగతా మనం పట్టించుకోవసరం లేదు. ఓకే సార్, మరి ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ని, కొత్త వేరియంట్స్ని వస్తూ ఉన్నాయి, ఒక పర్సన్కి వచ్చింది ఇంకొక పర్సన్కి రావట్లేదు. మరి కరోనా టెస్టింగ్ విధానంలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అలాగే సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? సో ఇప్పుడు ఒక వేరియంట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వేవ్లో వచ్చిన తర్వాత మన దేశంలో 2 వేరియంట్స్ ఉన్నాయండి బేసిక్. డెల్టా ఒకటి, కప్పా ఒకటి. మీరు అన్నారు చూసారా, ఇంపార్టెంట్ కానిది కప్పా వేరియంట్ అని ఒకటి ఉంది, అది ఇంపార్టెంట్ కాదు. ఓకే. సో 88% ఇండియాలో డెల్టా వేరియంటేనే వచ్చింది. ఓకే. సో దానికి సేమ్ మన వ్యాక్సిన్స్ అదే ట్రీట్మెంట్లో రెండింటికి తేడా ఏం లేదు. మొదట వైరస్కి దీనికి అంటే కొంచెం రూపాంతరం అయినా సేమ్ అదే వైరస్. సో రెండిట్లో పెద్ద తేడా ఏం లేదు, ట్రీట్మెంట్లో తేడా లేదు, వ్యాక్సిన్స్లో తేడా లేదు. వైరస్ పాకటంలో 54% ఎక్కువ ఫాస్ట్గా పాకుతోంది, ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు. బట్ జబ్బు అదే, దాని లక్షణాలు కొద్దిగా మార్పులు ఉన్నాయి, బట్ ట్రీట్మెంట్ అదే, వ్యాక్సిన్స్ అవే. ఓకే. సో మనం ట్రీట్మెంట్లో వీటిలో మనం మార్పు పెద్ద లేవు. ఓకే సార్, మరి కొత్తగా వచ్చిన వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు మనం వాడుతున్న వ్యాక్సిన్స్ గురించి చెప్తూ కొత్త వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో కొత్తగా వచ్చిన వ్యాక్సిన్, భారతదేశంలో కొత్తగా వచ్చిన వ్యాక్సిన్స్ ఉన్నాయండి, అంటే అప్రూవల్ కొత్తగా ఇచ్చారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మోడర్నా వ్యాక్సిన్ అని ఒకటి ఉన్నది, అమెరికాలో ఫస్ట్లోనే తయారు చేశారు, లాస్ట్ 2020 జనవరిలోనే తయారు చేశారు. అది ఇన్ఫ్యాక్ట్ ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిలోకి మోస్ట్ ఎఫిషియంట్ వ్యాక్సిన్ మోడర్నా వ్యాక్సిన్ అని, మోడర్నా కంపెనీ వ్యాక్సిన్, మోడర్నా అంటారు దాన్ని.
అది ఎంఆర్ఎన్ఏ అంటారు, కొత్త క్లాస్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనమాట అవి. ఫైజర్, మోడర్నా కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్. అవి ఇండియాలో 2 లేవు ఇప్పుడు దాకా. ఓకే. మనకున్నవి వైరస్ బేస్డ్ వ్యాక్సిన్స్, 2 కోవిషీల్డ్ కూడా, కోవాక్సిన్ కూడా. మనకి 2వ వేవ్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. మనం తయారు చేసే వ్యాక్సిన్ మనకు సరిపోవట్లేదు. సో భారతదేశ గవర్నమెంట్ ఏం చేశారంటే 2 వ్యాక్సిన్స్కి అప్రూవల్ ఇచ్చారు. ఒకటి నేను చెప్పినటువంటి మోడర్నా వ్యాక్సిన్, దానికంటే ముందు స్పుట్నిక్ వ్యాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్కి అప్రూవల్ ఇచ్చారు. 2 కూడా చాలా మంచి వ్యాక్సిన్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినట్టుగా మోడర్నా వ్యాక్సిన్ అన్నిటికంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నటువంటి వ్యాక్సిన్, డెల్టా వేరియంట్ మీద కూడా బాగా పనిచేస్తుంది. స్పుట్నిక్ అనేటువంటి వ్యాక్సిన్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో మన రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు తీసుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. దానికి ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, హైదరాబాద్లో అవైలబుల్ కూడా. సో చాలా స్పుట్నిక్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు కూడా. 2 కూడా చాలా అద్భుతమైన వ్యాక్సిన్స్ అండి. సో 2 కూడా వేరియంట్స్ మీద పనిచేస్తాయి. ఈ 2 కొత్త వ్యాక్సిన్స్. ఓకే. అంటే మరి ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్కి ఏంటి 2 డోసులు తీసుకోవాలా? ఇవి కూడా గతంలో ఒకవేళ నేను వేరే ఏదో డోసు తీసుకున్నాను, దాని తర్వాత ఇది ఇప్పుడు బాగుంది అని అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకోవాల్సిన అవసరం ఉందా? సో ఫస్ట్ స్పుట్నిక్ వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. అంటే మోడర్నా వ్యాక్సిన్కి అప్రూవల్ ఇచ్చినా అది పూర్తి ఇంపోర్ట్ వ్యాక్సిన్, అది ఇక్కడ తయారీ లేదు, అది ఇంకా పూర్తిగా అవైలబుల్ కాదండి. ఓకే. సో స్పుట్నిక్ వ్యాక్సిన్ గురించి పడితే స్పుట్నిక్ అనేది లాస్ట్ ఇయర్ వాళ్ళు తయారు చేసిన, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రష్యన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పుతిన్ గారు, ఆయన కూతురికి ఇప్పించారు ఫస్ట్ డోస్. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకు ఆ వ్యాక్సిన్ మీద. అది నిజంగా చాలా తెలివిగా తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్ అండి అది. అదేంటంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా చోట్ల కరోనా బొమ్మలు చూసుంటారు కదా, వైరస్ ఒక బంతిలాగా ఉంటుంది, దానికి స్పైక్స్ ఉంటాయి. అందరూ ఆ స్పైక్ ఏం చేస్తున్న స్పైక్ వెళ్ళి ఒక శరీరం మీద అంటుకుంటుంది అనమాట స్పైక్ తోటి. సో మీరు స్పైక్ని కనుక మీరు ట్యాకిల్ చేస్తే వైరస్ మిమ్మల్ని అంటుకోదు కదా. సో అందరూ వ్యాక్సిన్లు కూడా స్పైక్ మీద పనిచేస్తాయి. వాళ్ళు ఏం చేశారంటే ఆ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో తీసుకుని మన దేశంలో వాడేది ఒక సింపుల్ ఎందుకు మనకి పెద్ద డేంజర్ కానిటువంటి వైరస్లో పంపించారు అది. ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిషీల్డ్ చేసే పని కూడా అదే. సో వాళ్ళు ఒక ఎడినో వైరస్ అని మామూలు జలుబు చేసే వైరస్ ఉంటుంది, దాంట్లోకి ఆ స్పైక్ని తెచ్చి పెడతారనమాట. శరీరం అనుకుంటుంది ఇది మామూలు మన పాత జబ్బే కదా, మన జలుబే కదా అనుకుంటుంది. అది దాన్ని డిజాల్వ్ చేయగానే దాంట్లోనే స్పైక్ మాత్రం బయటకు వస్తుంది, వైరస్ కాదు కదా అది. కరోనా వైరస్ కాదు, కరోనా స్పైక్ మాత్రమే. దానికి మన శరీరం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మన శరీరం స్పైక్ ప్రోటీన్కి తయారయ్యి ఉన్నది. నెక్స్ట్ కరోనా వైరస్ వచ్చినా కూడా ఇది తయారుగా ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ అటాక్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు శరీరము ఆ వ్యాక్సిన్ మీదకే యాంటీబాడీస్ తయారు చేయొచ్చు. ఓకే. అది ఈ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే 2 వ్యాక్సిన్స్ పెట్టారు, వాళ్ళు 2 డోసులు పెట్టారు. మొదటి వ్యాక్సిన్కి 2వ వ్యాక్సిన్కి డిఫరెంట్గా పెట్టారు అనమాట. సో మొదటి వ్యాక్సిన్ పూర్తిగా శరీరం డిస్ట్రాయ్ చేయదు, శరీరానికి హెల్ప్ చేస్తుంది. అది 2వసారి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఆ యాంటీబాడీస్ ఈ వ్యాక్సిన్ డ్యామేజ్ చేయవు. ఓకే. సో 2 డిఫరెంట్ వ్యాక్సిన్స్ పెట్టారు, 3 వారాల తేడాతో పెట్టారు. మనకి ఇప్పుడు దాకా అన్ని వ్యాక్సిన్స్ ఒక 28 డేస్, 4 వారాలు. స్పుట్నిక్ వ్యాక్సిన్కి మాత్రం 3 వారాలు మాత్రమే గ్యాప్ ఉంచుకోవాలి, 3 వారాల తర్వాత 2వ డోస్ తీసుకోవాలి. ఇంకొక గొప్ప సౌలభ్యం ఏం పెట్టారంటే వాళ్ళు బూస్టర్ డోస్ అనేది పెట్టారు. ఓకే. దానికి ఏం చెప్పారంటే స్పుట్నిక్ లైట్ అని పెట్టారు, LIT లైట్గా ఉండేది. సో దానికి 1 డోస్ సరిపోతుంది. అది మీరు కావాలంటే 8 నెలల తర్వాత బూస్టర్ డోస్ లాగా మీరు తీసుకోవచ్చు అని. అది సింగిల్ డోస్ వ్యాక్సిన్, స్పుట్నిక్ లైట్ అంటారు. అది ముందు 3 వారాల తేడాతో 2 డోసులు తీసుకుని 6 నెలలు కానీ 8 నెలల తర్వాత ఆప్షనల్ అది యూ కెన్ టేక్ అ బూస్టర్ డోస్ ఆఫ్ ఎ వ్యాక్సిన్. ఓకే. మరి ఇప్పుడు కొత్త వ్యాక్సిన్స్ గురించి చెప్పారు. ఇప్పుడు అందరూ భయపడుతున్న విషయం మనకు తెలిసిందే, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, పిల్లల మీద 3rd వేవ్ ఉంటుంది అని. మరి పిల్లలకు సంబంధించి వ్యాక్సిన్ ఏదైనా వచ్చిందా? ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అది మనం పిల్లలకి ఇస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ కూడా ఒక్క ఫైజర్ వ్యాక్సిన్ తప్ప, ఫైజర్ వ్యాక్సిన్ ఇండియాలో లేదు నిజానికి. ఫైజర్ వ్యాక్సిన్ వాళ్ళు 12 ఏళ్ల పిల్లల నుంచి ఇచ్చారు. మిగతా అన్ని కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మేము స్టడీస్ చేసాం, పెట్టారు. ఇవ్వకూడదని కాదు, 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళకి వైరస్ సోకినా వాళ్ళకి ఎక్కువ సీరియస్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి 18 ఏళ్ల కంటే తర్వాత వాళ్ళు ట్రయల్స్ చేశారు. ఓకే. ఇవ్వకూడదని కాదు, వైరస్ వచ్చినా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ కాదు కాబట్టి చేశారు అట్లాగా. సో ముందు ఎందుకంటే మనకు ఉన్నది వ్యాక్సిన్ తక్కువ, అది పాపులేషన్ అందరికి ఇవ్వాలి కాబట్టి ముందు హై రిస్క్ వాళ్ళకి ఇచ్చారు, తర్వాత అడల్ట్స్కి ఇచ్చారు, లాస్ట్ చిల్డ్రన్కి ఇస్తారు. సో చిల్డ్రన్ మిగిలారు కాబట్టి వాళ్ళకి కొత్త వేవ్ వస్తుందని తప్ప చిల్డ్రన్కి ఏ వస్తుంది అనేది అది అమాయకత్వం. అది మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటాని ట్విస్ట్ చేసి
మనం చెప్పడం అవుతుంది. అంటే అదే ఫ్యాక్ట్ని మనం అటు ఇటుగా చెప్పొచ్చు. నేనేం చెప్తాను, పిల్లలకి జబ్బు వచ్చినా నష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు అది. ఓకే. ఇప్పుడు అందుకు వాళ్ళు మిగిలారు. వాళ్ళకి వైరస్ వచ్చినా కూడా వాళ్ళకి పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ రావు. సో పిల్లలు మిగిలారు కాబట్టి వాళ్ళకే ఎఫెక్ట్ చేస్తుంది అనడం, అదే డేటాను ట్విస్ట్ చేసి చెప్పడం. యా, ఓకే. సరే సార్, మరి లాస్ట్ ఇయర్ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మరి మళ్ళీ డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు, కరోనా వచ్చి వెళ్ళిన వాళ్ళకి మామూలుగా అవసరం లేదు అని అంటున్నారు. ఇంకొకటి బూస్టర్ డోసులు తీసుకోవాలి అని అంటున్నారు. వీటిలో ఏది వాస్తవం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి పేషెంట్స్తో ఎక్కువ డీల్ చేసే వాళ్ళకి జనవరిలో ఇచ్చారు వ్యాక్సిన్. జనవరి ఫిబ్రవరిలో ఇచ్చారు. ఆ తర్వాత 45 years 60 years తర్వాత ఇచ్చారు. మెల్లగా 45 years తర్వాతకి ఇచ్చారు. ఫస్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరు? జనవరిలో తీసుకున్నారు. వాళ్ళు 6 నెలలు అయిపోయింది ఆల్రెడీ. మరి పోను యాంటీబాడీస్ తగ్గుతాయి కదా. సో ఫస్ట్ వేవ్ అన్నారు, తర్వాత వేరియంట్ అన్నారు, మళ్ళీ రెండో వేవ్ అన్నారు. ఫ్యూచర్లో ఎన్ని వేవ్లు వస్తాయో మనకు తెలియదు కదా. సో వచ్చే సంవత్సరం ఇంకో కొత్త వేరియంట్ వచ్చినా అప్పుడు మరి ఎలాగా అనొచ్చు. అప్పుడు కావాలంటే వాళ్ళకి బూస్టర్ డోస్ ఇవ్వచ్చు. ఎందుకు? అప్పుడు యాంటీబాడీస్ తగ్గుతాయి కాబట్టి. బూస్టర్ డోస్ ఇవ్వాల్సినప్పుడు దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఏదైతే, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ది కొత్త రష్యన్ వ్యాక్సిన్, స్పుట్నిక్ వ్యాక్సిన్. సో వాళ్ళిద్దరు కంబైన్గా స్టడీ కూడా చేస్తున్నారు. దిస్ ఆన్ గోయింగ్ స్టడీ బేసికలీ. సో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు బూస్టర్ డోస్ కావాలంటే స్పుట్నిక్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కావాలనుకుంటే మనం బూస్టర్ డోస్ స్పుట్నిక్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. అంటే ఎంత గ్యాప్ ఉండాలంటారు తీసుకోవచ్చు అని అంటున్నారు? ఇది 2-3 స్టడీస్ నడుస్తున్నాయండి. ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే 6 to 8 months అని చెప్తున్నారు. ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే 8 months to 1 year అని చెప్తున్నారు. సో దీని మీద ఫుల్ క్లారిటీ అయితే మనకి లేదు. నేను చెప్పినట్టుగా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ స్పుట్నిక్ వ్యాక్సిన్ కలిపి మన బూస్టర్ డోస్కి ఇవ్వచ్చిన స్టడీ నడుస్తుంది బేసికలీ. ఇంకొకటి యూరోప్లో నడుస్తున్నాయి. అంటే అది యూకేలో నడుస్తుంది. ఏంటంటే ఫస్ట్ డోసు ఒక వ్యాక్సిన్, 2 డోసు ఇంకో వ్యాక్సిన్ ఇచ్చినట్టు నడుస్తున్నాయి. బట్ క్లారిటీ లేదు, కానీ బూస్టర్ డోస్ అవసరమైతే ఉంటుంది నెక్స్ట్ ఇయర్. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త వేరియంట్స్ ఒకవేళ వస్తే మనకి నెక్స్ట్ ఇయర్ అంటే అట్లీస్ట్ 8 to 1 year తర్వాత బూస్టర్ డోస్ అవసరమైతే పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత అసలు ఎలా ఉంది కరోనా ప్రస్తుత సిచ్యువేషన్? వ్యాక్సిన్స్, కరోనా, ఇప్పుడు మాకు 2 పదాల వ్యత్యాసం తెలియాలండి. ఒకటి కరోనా వైరస్, ఇంకోటి కోవిడ్ జబ్బు. ఓకే. కరోనా వైరస్ వల్ల వచ్చే జబ్బు పేరు కోవిడ్. సో ఈ వ్యాక్సిన్స్ కోవిడ్ జబ్బుకి తీవ్రం కాకుండా మిమ్మల్ని కాపాడుతాయి. కరోనా నుండి కాపాడలేవు. కరోనా రావచ్చు, కరోనా వచ్చినా మిమ్మల్ని హాస్పిటలైజ్ కాకుండా మీకు ప్రాణాపాయం లేకుండా కాపాడుతుంది. సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు ప్రాణాపాయం నుండి మీరు డెఫినెట్గా మీరు కాపాడబడతారు. కానీ వ్యాక్సిన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పేషెంట్ బాధ్యతే. ఆ కరోనా వైరస్ రాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సేమ్ మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఈ 2 కంటిన్యూ చేయాలి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా. కానీ మీకు ఒకవేళ వైరస్ సోకింది అనుకోండి, మీరు హాస్పిటలైజ్ కాకుండా మిమ్మల్ని కాపాడబడతారు. కోవిషీల్డ్ 100% ఎఫికసీ అని చెప్తున్నారు. మరి ప్రస్తుతం చాలామంది చూస్తున్నాం. కొన్ని కేసెస్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ వస్తుంది, కాదనటం లేదు. కానీ వైరస్ సోకుతుంది, బట్ మీ ప్రాణాపాయం నుండి ఎఫెక్ట్ కాపాడబడతారు మీరు. సార్, ఇప్పుడు ఇంకా కోవిడ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా వరకు వ్యాక్సిన్స్ తీసుకున్నారు కదా, హై రిస్క్ వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్స్? అలాగే చాలామంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలామందిని కోల్పోవడం జరిగింది. మనం ఆ సిచ్యువేషన్లో ఇంకా మనం ఉన్నామా? వ్యాక్సిన్స్ ఇప్పుడు చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ వ్యాక్సిన్ డ్రైవ్ అని చేస్తున్నారు. సో లక్షల వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. మొదటిసారి కంటే రెండోసారి వ్యాక్సిన్ రెసిస్టెన్స్ అంటే మనుషుల్లో వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయం చాలా వరకు తగ్గింది, పూర్తిగా పోలా. ఇది హైదరాబాద్ సిట్యుయేషన్. మీరు బీ టౌన్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంకా తక్కువ ఉంది. పల్లెటూళ్ళతో అసలు చాలా వరకు వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాలు ముందుకు రావట్లేదు. గవర్నమెంట్ ముందుకు పోయి పబ్లిక్ హాస్పిటల్స్లో ఇస్తోంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తోంది, కానీ అక్కడ వ్యాక్సిన్ కొరత ఉన్నది. సో పల్లెటూళ్ళల్లో ఇంకా వ్యాక్సిన్ పెనిట్రేషన్ తక్కువ ఉందండి. ఓకే. సిటీస్లో చాలా వరకు ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు, కానీ ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి. ఇంకా నాకు గుండె జబ్బు ఉంది, నాకు మందులు చాలా వేసుకుంటున్నాను, నేను వ్యాక్సిన్ తీసుకోవాలా అంటారు. తీసుకోవాల్సిందే వాళ్ళు కదా ఫస్ట్.
సో ఇంకా చాలా మందిలో క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ చాలా వరకు తగ్గింది. చాలా మంది వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. పల్లెటూళ్ళల్లో మనం ఇంకా వ్యాక్సిన్ పెనిట్రేషన్ పెంచాలి. ఓకే సార్. ఇప్పుడు చాలా రకాల వేరియంట్స్ మనం చూస్తున్నాం కదా బయట. సెల్ఫ్గా మనకు ఈ వైరస్ ఈ వేరియంట్ వచ్చింది అని మనం అసెస్ చేయగలుగుతామా? లక్షణాలు మనకు తెలుస్తాయంటాయా బయట? ఈ వేరియంట్ అనేది అది జెనెటిక్ వేరియంట్ అండి. అంటే ఆ వైరస్ని ఐసోలేట్ చేసి వైరస్లో న్యూక్లియస్ వైరస్లో న్యూక్లియస్ ఉండదు బేసిక్గా. ఆ వైరస్లో ఉన్నటువంటి డిఎన్ఏని వాళ్ళు చేసి దాని వేరియంట్ చెప్తారు. ఓకే. సో అది ఇండియాలో చేసే ల్యాబ్స్ 28 ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. వీటన్నిటిని అఫ్ కోర్స్ గ్రూప్ లాగా చేశారు. దానికి WHO వాళ్ళకి వేరే గ్రూప్ ఉంది బేసికలీ. సో ఇది ఎవరికి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ లోకల్ ల్యాబ్స్లో కానివ్వండి చేసే టెస్ట్ కాదు ఇదండి. దెర్ ఆర్ స్పెషలైజ్డ్ ల్యాబ్స్. వాళ్ళు ఈ రకరకాల దేశంలో ఉన్న రకరకాల స్టేట్స్లో వైరస్ శాంపిల్స్ తీసి దాన్ని అనలైజ్ చేసి, అయితే దిస్ ఈజ్ ఎ రీసెర్చ్ సంబంధించిన బేసికలీ. వీళ్ళు ఈ 28 ల్యాబ్స్ ఇన్ ఇండియా వాళ్ళ కన్సార్టియం ఒకటి ఉంది. వాళ్ళు WHOకి రిపోర్ట్ చేస్తారు. ఎందుకంటే WHO కీప్స్ అ ట్యాబ్ అనమాట. ప్రపంచంలో ఎక్కడెక్కడ కొత్త కొత్త వైరస్లు పుడుతున్నాయా, వాటి ట్రీట్మెంట్ ఏంటి వాళ్ళు ట్యాబ్ చేస్తారు. కాబట్టి చెప్తున్నాం తప్ప పేషెంట్లు లెవెల్లో చెప్పడం అనేది ఇంపాసిబుల్. ఓకే సార్. ఫస్ట్ టైంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకొని మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళలో బాడీ చేంజెస్ కావచ్చు, వాళ్ళ ఇమ్యూనిటీ కావచ్చు, వాళ్ళ స్ట్రెంగ్త్ కావచ్చు, ఏమైనా తగ్గడం ఇలా ఏమైనా జరుగుతుందా? అసలు బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉంటున్నారా ఇప్పుడు? సో కరోనా నిజం చెప్పాలంటే వారం రోజులు జబ్బండి. వారం రోజుల తర్వాత వైరస్ ఉండదు. దాని తర్వాత అంతా కూడా శరీరం దాని మీద మౌంట్ చేసే రియాక్షన్. సిక్ శరీరాలు అంటే కొంచెం జబ్బు పడిన శరీరాలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. ఆరోగ్యవంతమైన శరీరం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి బేసికలీ. బట్ మనం కరోనా వ్యాధిగ్రస్తులకు చెప్పేది ఒకటే, వన్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి జ్వరం తగ్గిన అంటే 3 రోజులు యావరేజ్గా వేసుకున్నాం. జ్వరం వస్తే 3 రోజులు 4 రోజుల తర్వాత జ్వరం ఉండదు. అప్పటి నుంచే మీరు నుంచుని ఎక్సర్సైజ్ చేయగలిగితే చేయండి, లేదా కనీసం బెడ్లో పడుకునైనా సరే కాలు చేతులు ఆడించండి అని చెప్తాం. ఎందుకు? హీలింగ్ అప్పటి నుంచే స్టార్ట్ కావాలి. ముఖ్యంగా కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ కాబట్టి లంగ్స్కి ఎక్సర్సైజ్ అవసరం. లంగ్ ఎఫెక్ట్ అయి ఉన్న దానికి మనం హీలింగ్ దాన్ని ఫాస్ట్గా చేసి, హాస్పిటల్లో ఉంటే ఫిజియోథెరపీ చేస్తారు, మరి ఇంటికి వస్తే ఫిజియోథెరపీ ఉండదు కదా, మీకు మీరు చేసుకునేట్టుగా ఉండాలి. సో ఫిజియోథెరపీ అంటే లంగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, రొటీన్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మీరు ఎంత ఎక్కువ చేయగలిగితే మీరు అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు. మీరు బాడీ కోపింగ్ అన్నారు చూసారా, బాడీ కోపింగ్ ఈజ్ మనం ఎక్సర్సైజ్ చేసుకుని మనం దాన్ని ఫాస్ట్గా కోప్ చేసేట్టుగా చేసుకోకపోతే ఇది నెలల తరబడి వాళ్ళకి బాడీ ఏక్స్ అని కానివ్వండి, యాంగ్జైటీ అని కానివ్వండి, రకరకాల ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కామన్ ఈజ్ యాంగ్జైటీ. కరోనా తగ్గిన తర్వాత వాళ్ళు యాంగ్జైటీలకు లోనయ్యి, ఆందోళనకు లోనయ్యి, హార్ట్ రేట్ పెరిగి పాల్పిటేషన్ గుండె దడతో రావడము, ఇట్లా రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటి, వీక్నెస్ మోస్ట్లీ సైకలాజికల్ అగైన్, కొంతవరకు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా దే కెన్ బి డెల్ట్ విత్ ఎక్సర్సైజ్ ఎలోన్. వన్స్ కరోనా పోయిన తర్వాత బాడీ హీలింగ్ అనేది పేషెంట్ చేతులకు వచ్చేస్తుంది. డాక్టర్ ఉండడు అక్కడ. పేషెంట్లు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఊపిరితిత్తులు కానివ్వండి, శరీరానికి కానివ్వండి, హీలింగ్ ప్రాసెస్ని వాళ్ళు తొందర చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ విధంగా భయపడుతున్నారంటే థర్డ్ వేవ్ వస్తుంది, ఇప్పుడు ఇంకా కరోనా పోలేదు అని, అంటే దానికి సంబంధించి అవగాహన, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే కంటే భయం ఎక్కువ పడుతున్నారు. సో యాజ్ ఎ డాక్టర్గా మీరు ఉండి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉండి వ్యాక్సిన్స్ తీసుకుంటే మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాము, ఫ్యూచర్లో పిల్లలకి వస్తే కూడా ఏ విధంగా రక్షించుకోగలుగుతాం, ఎంత స్ట్రాంగ్గా మనం ముందు వెళ్తున్నాం అనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేస్తారు, చాలా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.